వాళ్ళు కూడా సంతోషించరు అని జవాబిచ్చారు. వాళ్ళు ఎవరు అని ఎంత అడిగినా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు అన్న విషయంపై ఇంతవరకు సమాధానం రాలేదు. కానీ ఒక విషయం చెప్పారు. అది ఏంటంటే, పంజాబ్లోని ఒక తాంత్రికుడు తమను కలిసినప్పుడు, ఒక మనిషిని చంపి తింటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ భార్యలు తిరిగి ఇంటికి వస్తారు, మీ పిల్లలు ఈ పాకిస్తాన్ ఏలుతారు అని చెప్పాడంట. ఒక మనిషిని చంపి తినడం కష్టం, కానీ చనిపోయిన మానవుని శరీరం తినడం కష్టం కాదు అని ఆలోచించారు. అంతే, అప్పటి నుండి శవాల వేట మొదలైంది. శ్మశానంలో వేప చెట్టు మీద కూర్చొని శవాల కోసం ఎదురు చూసేవారు. శరీరం పాతిపెట్టిన రోజే రాత్రి ఇద్దరు కలిసి సమాధిని తవ్వి ఇంటికి తీసుకెళ్లి తినేవాళ్ళు. ఒకరి మలమూత్రం మరొకరు ఒంటికి రాసుకొని అదే మలమూత్రాన్ని తినేవాళ్ళు. అంతేకాదు, మతి స్థిమితం లేని తమ చెల్లిని కూడా చంపి తినిండొచ్చు. ఎందుకంటే